విద్యుత్ భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పునరుత్పాదక రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్టీపీసీ ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రులు. రాష్ట్రంలో సౌర పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తెలిపింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపింది. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్కు పంపాలని ఆదేశించారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని చెప్పారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని స్పీడప్ చేయాలన్నారు భట్టి. ఆదివాసీ గిరిజనుల కోసం రేవంత్ సర్కార్ ఎంతో కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. గిరిజన హాస్టళ్లలో వసతులు మెరుగుపరుస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థుల మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. ఎస్టీ రైతులకు సోలార్ పవర్ ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరం భీం భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. దయచేసి ఎంత ఎత్తు పెరిగినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, మన పూర్వీకులు అందించినటువంటి మన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేటువంటి కల్చర్, మరి ఆటలు పాటలు, మన గొట్టులు గోత్రాలు మర్చిపోవద్దు. అదే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వృద్ధి ఉండాలి, మన వేషధారణ, మన కల్చర్ను కాపాడుకోవాలి. బీసీ బిల్లుపై బీజేపీ తీరు మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. బిల్లులో ఎక్కడైనా ముస్లింల ప్రస్తావన ఉందో కిషన్ రెడ్డి చూసి చెప్పాలన్నారు. చదవటం రాకపోతే ఎవరితోనైనా చదివించుకోవాలని సూచించారు. కావాలనే బీసీ బిల్లులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు పొన్నం. మేము దేశంలో రిజర్వేషన్లను పెంచమని అంటలేం. రాష్ట్ర ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయము, ప్రామాణికమైనటువంటి సర్వేలు అంతా కూడా క్రమబద్ధకరణ చట్టాల పరంగా అసెంబ్లీ చర్చ చేసి బీజేపీ కూడా దీనికి బిల్లుకి ఎకరవిగా పాస్ ఇచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు అక్కడ రాజకీయం చేస్తున్నారు. బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 చూసి అందులో ఎక్కడైనా ముస్లింల పేరు మీద రిజర్వేషన్ ఉందా చూడాలని కిషన్ రెడ్డి గారిని, చదువుకోకపోతే ఇంకొకరితో చదివించుకోవాలని చూసి ఇటువంటి కుట్రలు మానుకోవాలి. రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటూ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ పండుగ ఘనంగా జరుపుకున్నారని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.